హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. మీలో చాలా మంది ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉండొచ్చండి. సో ఈ డియర్ స్టూడెంట్స్ అనేది ఏంటి అంటే ఒక చిన్న ఎడు సర్వీసెస్ బేస్డ్ స్టార్ట్అప్ అండి. ఫౌండెడ్ బై కరెంట్లీ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ అనమాట. డిఫరెంట్ కోర్సెస్ నుంచి ఉన్నారండి. అది ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఏ కోర్సెస్ అయినా ఆల్ ఓవర్ ఇండియా. సో మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ప్రతి స్టేట్ యొక్క ప్రతి కోర్స్ యొక్క కౌన్సిలింగ్ డీటెయిల్స్ అండ్ గైడెన్స్ అవన్నీ స్టూడెంట్ కి అసిస్ట్ చేయడమే మా యొక్క మెయిన్ మోటివ్ అండి. సో మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆంధ్ర తెలంగాణకి మేమైతే వీడియోస్ చేసాము అండ్ అలాగే కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది ఇచ్చాము. ఓవరాల్ 1000+ స్టూడెంట్స్ కి మేము ఫ్రీ మెంటర్షిప్ అయితే ఇచ్చామండి. సో ఈ ఇయర్ కూడా ఈ అకాడమిక్ ఇయర్ కి మన యొక్క మెయిన్ వెబ్సైట్ వస్తుంది అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్క స్టేట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ కానీ, ప్రతి ఒక్క స్టేట్ కట్ ఆఫ్స్ కానీ, ఓవరాల్ గా ప్రతి ఒక్క స్టేట్ కి ఇన్ డీటెయిల్ గా ఉంటుందన్నమాట ఆల్ ఓవర్ ఇండియా. సో ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి మా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మాలో ఉన్న వీడియోస్ కానీ, ప్లేలిస్ట్ కానీ అవన్నీ. సో మీకు ఏ మాత్రం మా కంటెంట్ చాలా వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఇయర్ అకాడమిక్ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి ఒకసారి మీరు సజెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ అలాగే నీట్ యూజీ ప్రిపరేషన్ కి కూడా మేము ఒక అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. మేము ఇందులో testseries.dearstudents.com అనే డొమైన్ నుంచి మీకైతే టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది చాప్టర్ వైస్ గా అండ్ మాక్ టెస్ట్ గా ఒక ప్లాన్డ్ సిలబస్ వైస్ గా కంటిన్యూ అయితే అవుతుందండి. ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఉన్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం వీళ్ళు ప్రిపరేషన్ అయితే తీసుకుంటున్నారు. వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. సో చూస్తున్నారు కదండి. సో మొన్నే ఎన్టీఏ వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు ఎగ్జామ్ ప్యాటర్న్ మీద అండ్ వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అప్లికేషన్ ఏ టైంలోనే రావచ్చు. సో దీనికంటే ముందు మీరు కంగారు పడకుండా ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి, ఒకవేళ మీరు సెల్ఫ్ గా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మీ దగ్గర ఎంత సైజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి, రిజిస్ట్రేషన్స్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏవేవి మ్యాండేటరీ కాదు, ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు మ్యాండేటరీయా, కేటగిరీ ఇప్పుడు మ్యాండేటరీయా, సో అవి ఏ మంత్ లో తీసుకోవాలి, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారమా ఎప్పుడు, అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఏపీఆర్ఐడి ఎలా తీసుకోవాలి అండ్ అది మ్యాండేటరీయా కాదా, సో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లో అసలు ఏముంది, సో ఆ ఐడిని మనం ఇంట్లో కూర్చొని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఓవరాల్ గా వీటిపైన అయితే డిస్కస్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ టైంలోనే చాలా ఫేక్ వెబ్సైట్స్ అన్ని వస్తుంటాయండి. లైక్ ఎన్టీఏ అని అవని ఇవని ఎవరో షేర్ చేసినవి, వాళ్ళు షేర్ చేసినవి. సో ఎవరు ఎక్కడ షేర్ చేసినా సో చాలా జాగ్రత్తగా ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలండి. ఓన్లీ ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే మీరు పెట్టుకోండి. నోటిఫికేషన్ రాగానే మేము మళ్ళీ దానిపైన ఒక చిన్న వీడియో చేస్తాం అండ్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. దాని ద్వారా వెళ్ళి చేసుకుని ట్రై చేయండి. సో ఈ ఫేక్ వెబ్సైట్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో రిజిస్ట్రేషన్స్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో ఫస్ట్ చూసుకోవచ్చండి. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో జేపీజీ ఫార్మాట్ లో ఉండొచ్చండి. సైజ్ వచ్చేసరికి 10 KB to 200 KB వరకు అయితే ఉండాలి. అండ్ ఇవి ఏవైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మీరు ఇస్తున్నారో ఇవి ఎక్స్ట్రా కాపీస్ కూడా తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. సేమ్ ఫోటోస్ మీకు కౌన్సిలింగ్ లో యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోస్ అనమాట. అండ్ ఫార్మాట్ వచ్చేసరికి జేపీజీ అండ్ సైజ్ వచ్చేసరికి 10 KB to 200 KB అండి. సో ఇవి కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఫర్దర్ గా మీకు వచ్చేటువంటి నీట్ యూజీ కౌన్సిలింగ్ లో మీకు యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అండి, దాని యొక్క ఫార్మాట్ కూడా జేపీజీ అండ్ సైజ్ వచ్చేసరికి 4 KB to 30 KB అండి. అండ్ క్యాండిడేట్ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ ఫింగర్ ఇంప్రెషన్స్ అండి, దీని యొక్క ఫార్మాట్ కూడా జేపీజీ, సైజ్ వచ్చేసరికి 10 KB to 200 KB. సో ఏంటి ఇవన్నీ సైజెస్ అంటున్నారు అంటే ఇవన్నీ మీరు స్కాన్డ్ కాపీలా ఉంచుకోవాలండి. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వక ముందే ఇవన్నీ మీరు వెళ్ళి స్కాన్డ్ కాపీగా పెట్టుకుంటే బెస్ట్ అండి. సో అప్పటికి మీరు ఎంచాక ఫాస్ట్ గా అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు. మీరు ఏదైనా బయట ఇంటర్నెట్ షాప్ లో చేయించుకున్నా ఆర్ఎల్స్ మీరు సెల్ఫ్ గా చేసుకున్నా మీరైతే పెట్టాల్సినవి ఒక స్కాన్డ్ డాక్యుమెంట్స్ ఈ సైజ్ లో ఈ ఫార్మాట్ లో మాత్రమే పెట్టాలండి. నెక్స్ట్ చూడొచ్చండి బోత్ థంబ్ ఇంప్రెషన్ అనమాట. సో ఫార్మాట్ వచ్చేసరికి ఇది కూడా జేపీజీ, సైజ్ వచ్చేసరికి 10 KB to 200 KB అండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి ప్రెసెంట్ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ అనమాట. దాని యొక్క ఫార్మాట్ పీడిఎఫ్ సైజ్ లో పెట్టుకోవచ్చు మీరు. సైజ్ వచ్చేసరికి 50 KB to 300 KB అండి. నెక్స్ట్ చూసుకోవచ్చండి 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలండి, దానికి కూడా పీడిఎఫ్ ఫార్మాట్ ఉండాలి. సైజ్ వచ్చేసరికి 50 KB to 300 KB. 12th మార్క్ షీట్ ఉండాలండి ఫర్ డ్రాపర్స్ అనమాట. సో డ్రాపర్స్ అని ఎందుకు అన్నామంటే అండి కరెంట్లీ 12th చదువుతున్న వాళ్ళకి ఇది అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి. బట్ డ్రాపర్స్ ఏంటంటే ఆల్రెడీ వారు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉంటారు, వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి, మార్క్ షీట్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇదైతే కావాలండి. నెక్స్ట్ చూసుకోవచ్చండి పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే వాళ్ళది కూడా కావాలి. ఫార్మాట్ వచ్చేసరికి పీడిఎఫ్ అండ్ 50 KB to 300 KB సైజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నారో లైక్ నాన్ ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిటిజన్షిప్ సర్టిఫికేట్ అనేది కావాలండి. ఫార్మాట్ వచ్చేసరికి పీడిఎఫ్ అండ్ సైజ్ వచ్చేసరికి 50 KB to 300 KB. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే అండి కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేవి ఇప్పుడైతే మ్యాండేటరీ కాదు రిజిస్ట్రేషన్ చేసే టైంలో, బట్ మీరు కౌన్సిలింగ్ అప్లికేషన్ పెట్టే టైంలో అవి అనేది మ్యాండేటరీ అండి. సో రిజిస్ట్రేషన్ కి ఇవి రెండు మ్యాండేటరీ కాదు, ఇది కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్. సో మనకి ఇవి లేటెస్ట్ గా అడుగుతారండి. సరే లైక్ ఈడబ్ల్యూఎస్ కానీ ఆర్ఎల్స్ కేటగిరీ కానీ లేటెస్ట్ గా అడుగుతారు. మనకి ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఏప్రిల్ నుంచి ఉండాలని
అంటుంటారు. సో అది మీరు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. April 1st నుంచి ఉండాలని అయితే మనకు ఉంటుంది ప్రాస్పెక్ట్స్ లో. అంటే మనకి ఎగ్జామ్ వచ్చేసరికి May 5th. సో మీకు టైం ఉంది, బట్ May 5th తర్వాత 1 month టైం ఉంటుందండి రిజల్ట్ కి అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవడానికి మొత్తానికి. సో మీరు చూసుకోండి, మీరు ఆలోచించుకొని డిసిషన్ తీసుకొని ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏం లేదండి, మీరు లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ప్రకారంగా తీసుకున్నారంటే, ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ EWS సర్టిఫికేట్ లేటెస్ట్ April 1st, 2025 కావాలని అంటే మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ ప్రాస్పెక్ట్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద అయితే April 1st, 2024 అని అడిగారు. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు దగ్గర పెట్టుకోండి వచ్చే ఫర్దర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లోగా. నెక్స్ట్ చూడొచ్చండి, ఒక అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి. ఎప్పుడుదో మీరు అందులో లైక్ చిన్నప్పుడు ఎప్పుడో ఫోటో పెట్టున్నా, సో అవి ప్రాబ్లమాటిక్ అంత ఇష్యూ అవ్వవు, బట్ మీకు చెప్తారు కాలేజ్ వాళ్ళు కానీ ఎవరైనా మళ్ళీ అప్డేట్ చేసుకోండి ఆధార్ కార్డ్ అని. మీరు అప్పుడు టెన్షన్ పడే కంటే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం బెస్ట్. మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ లో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలా అయితే చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి మీరు పే చేసే అమౌంట్ ఆన్లైన్ ఉంటుందన్నమాట. సో అది ఏదో డెబిట్, క్రెడిట్ ఆర్ యూపీఐ కార్డ్ నుంచి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఫీజెస్ కూడా చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ప్రతి ఒక్క రైట్స్ అనేవి ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఉంటాయండి. సో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. సో అందులో మనకి అమౌంట్ ఇవన్నీ మెన్షన్ చేస్తాడు. ఇంకా ఇందులో డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు అండి. సో అవన్నీ మనకు వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మనం చెప్పగలం. సో ఇవి అయితే మెయిన్ గా ఉంటాయండి. సో వీటిలన్నీ చేసుకోండి. అండ్ అలాగే మనకు వన్స్ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ వీడియో చేస్తాము. అండ్ దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా అడిగినా లేదా అందులో ఏమైనా డాక్యుమెంట్స్ కట్ చేసినా సరే మళ్ళీ ఆ వీడియోలో మీకు క్లియర్ కట్ గా అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టర్ అంటే ఏంటి? ది నోటిఫికేషన్ రాగానే అందరు చాలా మంది కన్ఫ్యూజన్ లో పడిపోయారండి. చాలా అంటే చాలా ఇది మ్యాండేటరీయా కాదు, అసలు ఏంటి ఇది, ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటని. సో ఇది చాలా బేసిక్ అండ్ సింపుల్ అండి. ఏం లేదు, మీరు ఇంట్లో కూర్చొని ఇది చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. జస్ట్ 4 steps ఉంటాయి. సింపుల్ గా అయిపోతుంది, టెన్షన్ పడాల్సిన లేదు. అండ్ ఇది మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ అని ఎక్కడ వాడు మెన్షన్ చేయలేదు, బట్ ఒక స్పెషల్ నోటిఫికేషన్ ఇచ్చాడు రిజిస్ట్రేషన్ కంటే ముందు. అంటే ఎందుకైనా మంచిది ఇది తీసుకొని ఉంచుకోవడం బెస్ట్ అండి. సో జస్ట్ మీకు ఒక 2 to 5 minutes మాత్రం టైం పడుతుంది అది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంట్లో కూర్చొని. సో చేసుకుంటే బెస్ట్. సో మీరు ఆధార్ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇది కూడా ఎక్స్ట్రా కావాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో నెక్స్ట్ చూడొచ్చండి, ఇది కూడా మెన్షన్ చేశారు, మీ యొక్క ఆధార్ క్రెడెన్షియల్స్ మీరు అప్డేట్ చేసుకోండి అండి. మనకి ఎప్పుడో కొంతమందికి స్టూడెంట్స్ కి చిన్నప్పుడు ఫోటో ఉంటుంది, కొంతమందికి నేమ్ వేరేలా పడొచ్చు, ఒక చిన్న మిస్టేక్ ఉండొచ్చు. మీకు 10th class లో మార్క్ మెమోలో డిఫరెంట్ ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ డిఫరెంట్ ఉండొచ్చు, ఫేషియల్ రికగ్నిషన్ చేయలేకపోవచ్చు. సో ఇవన్నీ పెట్టుకొని వాడు అదే చెప్తున్నాడు, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ లో ఎలా ఉందో సేమ్ అలానే 10th class లో ఉండాలి. మీ ఫేస్ రికగ్నిషన్ కూడా లేటెస్ట్ ఉండాలండి. సో అలా మీరు అప్డేట్ చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం మాకు యూజ్ అవుతుందని చెప్పి క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th passing certificate ఇంక్లూడింగ్ ఫేషియల్ రికగ్నిషన్ డేటా అప్ టు డేట్ ఆఫ్ అన్ ఆప్టిమల్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఓకేనండి. సో ఇది ఎక్కడ చేస్తారు ఏంటంటే, మీరు ఆధార్ నియర్ బై ఆధార్ సెంటర్ మీ సేవ అక్కడికి వెళ్తే మీరు చేసేస్తారండి, ప్రాబ్లం లేదు. బట్ ఆ APR అనేది కూడా అక్కడ తీసుకోవచ్చు, బట్ మీరు ఇంట్లో కూర్చొని తీసుకోవాలి. నేను స్టెప్స్ చెప్తాను ఇప్పుడు, ఒక 4 steps ఉంటాయి. ఎందుకంటే ముందు ఇక్కడ చూడొచ్చండి, APRID మ్యాండేటరీ కదా చెప్పలేదు, కానీ ఇవైతే మీరు అప్డేట్ చేయించుకోమని అయితే చెప్పారు. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఏమైనా డీటెయిల్స్ అటు ఇటుగా ఉంటే ఇవి అప్డేట్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఆ ఆధార్ కార్డ్ అనేది మీ మొబైల్ నెంబర్ కి లింక్డ్ అయి ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి, అది కూడా ఇంపార్టెంటే. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మీరు జస్ట్ digilocker.gov.in అని క్లిక్ చేసి దాంట్లోకి వెళ్ళి మీరు సైన్ అప్ అవ్వండి. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి అక్కడ మీకు హోమ్ పేజ్ లో సెర్చ్ బార్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి మీరు APAAR అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ అక్కడ మీకు ఇది ఒకటి కనపడుతుందండి, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత APRID పైన క్లిక్ చేయండి. సో మీకు ఒక ఫామ్ అనేది అయితే రిలీజ్ అవుతుంది. ఆ ఫామ్ ను మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి. వన్స్ మీరు ఫామ్ లో డీటెయిల్స్ అని ఫిల్ చేసి సబ్మిట్ చేశాక మీకు ఒక గెట్ డాక్యుమెంట్ అనే ఒక క్లిక్ బటన్ అయితే వస్తుందండి. సో మీరు ఆల్మోస్ట్ అయిపోయినట్లే, జస్ట్ ఆ క్లిక్ మీద క్లిక్ చేసేసి ఆ డాక్యుమెంట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవడమే. సో ఈ విధంగా అయితే మీరు సింపుల్ గా ఇంట్లో కూర్చొని మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చండి, కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇదండి ఇవాల్టి వీడియో. అండ్ మా ఈ వీడియో మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వెళ్ళి మా యూట్యూబ్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి, వీడియోస్ అన్ని ఏ లెవెల్ ఆఫ్ క్వాలిటీలో ఉన్నాయి ఏంటి అని. సో అంతా చెక్ చేసాక మీకు వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని. అండ్ నీడెడ్ స్టూడెంట్స్ కి మాత్రం సజెస్ట్ చేయండి. సో ఇవాల్టికి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. థ్యాంక్ యూ అండి.